గణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగానే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం ప్రధాన గ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహమైనటువంటి గురుడు భాగ్యస్థానంలో మీనరాశిలో తన సొంత క్షేత్రంలో సంచరిస్తూ ప్రధానమైనటువంటి భావాలన్నింటినీ కూడా అదుపు చేయడం జరుగుతోంది. తద్వారా కర్కాటక రాశి వారికి ఈ మాసం మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితి రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని అత్యంత చాకచక్యంగా సునాయాసంగా దాటగలుగుతారు. మరి ముఖ్యంగా ఈ గురుడు 5వ దృష్టితో తమ జన్మరాశి అంటే మీ యొక్క జన్మరాశి అయినటువంటి కర్కాటక రాశిని వీక్షించడం వల్ల మీరు చేసేటువంటి పనుల్లో, మీరు చేపట్టినటువంటి వృత్తుల వల్ల వచ్చేటువంటి రిస్కుల్లో ఎక్కడ చూసినా కూడా మీరు అఖండమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటారు. అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. విద్యార్థులు మీరు కోరుకున్నటువంటి సీట్లు పొందగలుగుతారు. అది మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ, మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో కానీ మంచి స్థానాన్ని పొందగలుగుతారు. మంచి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకుల్ని సాధించగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ చేయించుకుని వెళ్ళగలుగుతారు. వెళ్ళిన చోట కూడా పైన అధికారుల నుంచి, కింద సబార్డినేట్స్ నుంచి సమానంగా గౌరవ ప్రఖ్యాతలు పొందగలుగుతారు. ఏ రంగంలో ఉన్నా మీదే పైచేయి అవుతుంది. తరచుగా ఈ మాసం ప్రయాణాలు చేస్తారు. ఎక్కువ శాతం ఈ మాసంలో సముద్రయానానికి అవకాశం ఉంది. అంటే సముద్రం మీద ప్రయాణం చేయటం కానీ, అలాగే గాలిలో ప్రయాణం చేయడం అంటే విమానాల మీద ప్రయాణం చేయటం కానీ, ఇటువంటి దూర ప్రయాణాలు అనేటువంటిది ఈ మాసం సంభవించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కర్కాటక రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. మీ అభిరుచులకి, మీ అభీష్టాలకి, మీ మానసిక స్థితికి దగ్గరగా ఉండేటువంటి సంబంధాలు వస్తాయి. అవి కుదరడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది. మరి ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇంటా బయట మీదే పైచేయి అవుతుంది. స్వర్ణ ఆభరణాలు, వజ్రాభరణాలు, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేసినటువంటి వస్తువులు విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. 7వ స్థానంలో శని వీక్షణ అనేటువంటిది ఉంది. దీనివల్ల కొంత చోర భయం పొంచి ఉంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్, ముఖ్యమైనటువంటి కాగితాలు చేయిజార్చుకునే ప్రమాదం ఉంది. కనుక మీరు ఏ వస్తువులు ఎక్కడ పెట్టినా కూడా 1కి 2 సార్లు ఎక్కడైనా సరే రాసి పెట్టుకోండి, లేదా మీ కుటుంబంలో ఎవరికైనా చెప్పండి. లేకపోతే అవి అక్కడే ఉంటాయి కానీ మీకు కనపడవు. ఇటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు శనిగ్రహ ప్రభావం వల్ల గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొంతకాలం పాటు విభేదాలు వస్తాయి. కానీ అవన్నీ కూడా ఆ ఘర్షణలు, ఆ గొడవలు ఏవైతే ఉంటాయో టీ కప్పులో తుఫానులాగా తేలిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి కర్కాటక రాశి వారు అందరూ కూడా వారి వారి వ్యాపారాల్లో ముందంజలో ఉంటారు. వారి పోటీ వ్యాపారస్తుల కంటే కూడా వీళ్లే ముందంజలో ఉండి రాబోయేటువంటి కాలాన్ని ముందుగా ఊహించి గెస్ చేసి దానికి తగ్గట్టుగా మీ వ్యాపారాలని మార్పులు చేసి అవసరమైతే మార్చి కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకొని ఆ వ్యాపారాలను విజయ పథంలో నడిపించగలుగుతారు. ఇదంతా కూడా భాగ్యస్థానంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహ ఫలితం. ఇక 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహుగ్రహ సంచారం వల్ల చేసేటువంటి వృత్తిలో అకస్మాత్తుగా లాభాలు కానీ, అకస్మాత్తుగా విజయాలు కానీ, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కలిసి రావటం కానీ, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. దీనివల్ల తల్లిగారికి కానీ మాతృవంశీకులకు కానీ కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా పెద్ద ఇబ్బంది అనేది కలుగదు. ఈ మాసం కర్కాటక రాశి వారు హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. వాళ్ళ వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరిగేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా పేరుకి పేరు, డబ్బుకి డబ్బు లభించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్టు తీర్పుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మీకు ఈ మాసం అంత అనుకూలమైన ఫలితాలు లేవు. వీలైతే మీరు తీర్పుల్ని నెక్స్ట్ మంత్కి, ఆ తరువాతి నెలకి వాయిదా వేసుకునేటట్లయితే, వేయించుకోగలిగేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వారు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారికి కానీ ఈ మాసం చాలా బాగుంది. మీ వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది సుస్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇకపోతే సహజ సిద్ధంగానే కర్కాటక రాశి వారికి బంధువులు, బంధుత్వాలు, స్నేహాలు, కుటుంబ బంధాల మధ్య ఆపేక్షలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అవి ఈ మాసం మరింత ద్విగుణీకృతం అవుతాయి. గుండు సూది దగ్గర నుంచి ఆటం బాంబు దాకా ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోగలిగినటువంటి జ్ఞాపక శక్తి మీకు ఈ మాసంలో అభివృద్ధి చెందుతుంది. ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేస్తారు. చేసిన ప్రతి ప్రయాణం సక్సెస్ అవుతుంది. సంగీతం, నృత్యం, లలిత కళలు ఇటువంటివన్నీ కూడా, అంటే లలిత కళలు, ఆర్ట్స్, డ్రాయింగ్ వీటన్నిటి మీద మమకారం పెరుగుతుంది. ప్రతిరోజు వీటి కోసం కొంత సమయం కేటాయించాలనుకుంటారు. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా ఈ మాసం నుంచి నియమిత పరిమిత వ్యాయామం చేయాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటారు. ప్రయత్నపూర్వకంగా సోమరితనాన్ని వదిలిపెడతారు. ప్రయత్నపూర్వకంగా మీరు చేసేటువంటి పనుల్లో త్రికరణ శుద్ధిగా మనసు పెట్టి చేయడం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. ఈ మాసం తరచుగా మూడ్స్ మారేటువంటి మీకు, తరచుగా ఆలోచన మారేటువంటి మీకు ఈ మాసం ప్రశాంతమైనటువంటి చిత్తం ఏర్పడుతుంది. ఈ మాసంలో ఆహార నియమాలు పాటించండి. జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు, జాయింట్ పెయిన్స్, శ్వాస సంబంధమైన సమస్యలు, డస్ట్ ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్ ఇటువంటివి, ఈఎన్టీ సమస్యలు కొంతకాలం పాటు ఇబ్బంది పెడతాయి. అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నియమబద్ధంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు దూరం అవుతాయి. అన్నీ బాగున్నాయి. మిగిలిన శీఘ్ర గ్రహాలు, అంటే శీఘ్ర గమన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం అద్భుతంగా ఉంది. విలువైన వస్తువుల్ని, విలువైన కళాఖండాలని కొనుగోలు చేసి గొప్ప సంతృప్తిని పొందగలుగుతారు. ఇటువంటి మంచి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మాసం కర్కాటక రాశి వారికి చెప్పదగిన సూచనలు 2 ఉన్నాయి. వాటిల్లో మొదటిది ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి మానసికంగా ఆందోళన చెందవద్దు. రెండవ విషయం ఏంటంటే, నమ్మిన వారు ద్రోహం చేస్తారు, నమ్మిన వారు మాట తప్పుతారు. ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ మాసంలో స్థిరమైన చిత్తాన్ని, అంటే స్థిరమైనటువంటి మనసుని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికోసం యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది మీ ఆరోగ్యానికి, మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ మాసం కర్కాటక రాశి వారికి చెప్పదగిన పరిహారం ఏమిటంటే, మీ దగ్గర ఎప్పుడు ఒక వెండి వస్తువును ఉంచుకోండి. అలా ఉంచుకోవడం సాధ్యపడకపోతే వెండి ఉంగరాన్ని ధరించండి. రెండవ పరిహారం ఏమిటంటే, వెండి గ్లాసులో పాలు తాగండి. మూడవ పరిహారం ఏమిటంటే, సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం శనివార నియమాలు పాటించండి. అలాగే శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసి సాయంత్రం ఉపవాసం ఉండి భూశయనం చేయండి. అంటే చాప వేసుకుని పడుకోండి. ఇటువంటి నియమాలు కనుక పాటించేటట్లయితే ఈ మాసం మీరు ఏ పని చేపట్టినా మీకు విజయం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు కానీ, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనిలో సక్సెస్ కానీ ఈ మాసం మీకు లభించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పిన
అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.